వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీ అండి. ఈ కర్రీని ఈరోజు మా ఇంట్లో స్పెషల్గా ప్రిపేర్ చేస్తున్నాను. సరేనా? ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూపిస్తాను. ముందుగా 1/2 kg వంకాయలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి ఇలా ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను. వంకాయలు వచ్చి నేను 1/2 kg తీసుకున్నాను కదండి. అందులోకి సరిపడా మసాలా దినుసుల్ని చూపిస్తాను. 2 చిన్న కొబ్బరి ముక్కలండి, అలాగే అల్లం ముక్క కూడా చిన్నది తీసుకున్నాను. 15 వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నానండి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పొచ్చుపప్పు తీసుకున్నానండి, 3 స్పూన్లు నువ్వులు తీసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే గనక 2 స్పూన్లు పల్లీలు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నేనైతే వేయట్లేదండి. మసాలా పేస్ట్ని మిక్సీ పట్టుకొని ఇలా బౌల్లోకి తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని సగం వరకు వేరే గిన్నెలోకి తీసుకుంటానండి. వంకాయల్లోకి పేస్ట్ అంతా ఎక్కువైపోతుంది, తర్వాత గ్రేవీకి మనము కర్రీకి గ్రేవీలోకి ఉపయోగించుకుందాం. ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను, ఒక 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నానండి, ఒక 1/2 స్పూను కారం కూడా వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ని ఇలా కలుపుకోవాలి, ఈ ఉప్పు కారం అంతా పేస్ట్కి పట్టేటట్లు. ఓకే అండి, మసాలా పేస్ట్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయల్లో స్టఫింగ్ చేసుకుందామండి. ఇలా స్పూన్తో కొంచెం కొంచెం తీసుకొని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, కాయలన్నిటిలో ఇలాగా పేస్ట్ని స్టఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. ఓకే అండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకున్నాను. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకుంటున్నానండి. గ్రేవీ కర్రీ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడయింది. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాము, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. ఆ తర్వాత ఒక ఆనియన్ని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి, అలాగే ఒక 3 పచ్చిమిర్చి కూడా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని వేసేసుకున్నాను. ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ముందుగా మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకున్నాం. అలాగే వంకాయలు స్టఫ్ చేయడానికి కలుపుకున్నాను కదా, ఇది కూడా ఇందులో వేసేసుకున్నాం. ఈ మసాలాని చిన్న మంట మీదే నిదానంగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ పేస్ట్ ఫ్రై అయిపోయిందండి, చూసారు కదా, ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ వంకాయని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇవి చిన్న మంట పెట్టుకోండి, అడుగు పట్టకుండా చక్క నిదానంగా మగ్గుతాయి. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ కర్రీకి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకున్నాము. ఈ ఉప్పు వేయటం వల్ల తొందరగా ఉడికిపోతాయండి వంకాయలు. ఇందాక ఆ పేస్ట్లో కొంచెం కలిపానండి, చూసుకొని వేసుకోండి. పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చిన్న మంటే పెట్టుకొని మూత పెట్టేసుకొని నిదానంగా ఉడికించుకోండి, చక్కగా ఉడికిపోతాయండి వంకాయలు. పెద్ద మంట అస్సలు పెట్టొద్దండి, అడుగు పట్టేస్తుంది. 5 నిమిషాల తర్వాత చూద్దాము. చూసారు కదా, చక్కగా ఉడుకుతుంది. ఒకసారి కలుపుకుందామండి. ఒకవేళ అడుగు పడుతుంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి, ఏం కాదు. నాకైతే అడుగు పట్టలేదు. ఈ వంకాయ మెత్తబడేంత వరకు ఇలాగే సిమ్లోనే నిదానంగా ఉడికించుకోండి. ఈ కర్రీకి సరిపడినంత కారం కూడా వేసేసుకున్నాము. ఇందాక మసాలా పేస్ట్లో వేసాను కదండి, ఇప్పుడు 1 స్పూన్ అయితే సరిపోతుంది. మీ కారానికి తగినట్లుగా మీరు వేసుకోండి, సరేనా? 1 నిమిషం మూత పెట్టుకొని ఉడికించుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందామండి. చూసారా, చక్కగా ఉడుకుతుంది. ఒక 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందామండి. కర్రీ అయిపో వచ్చింది. ఫైనల్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాము, అలాగే
కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నామండి. ఒకసారి కలిపేసుకున్నాం. ఐదు నిమిషాల తర్వాత చూద్దాము. చూసారు కదా, ఆయిల్ సపరేట్ అయ్యి చక్కగా బాగుందన్నమాట. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే అండి, మసాలా గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది కదా. సింపుల్ ప్రాసెస్ అండి. మా స్టైల్లో, మా ఇంట్లో నేను ఇలా ప్రిపేర్ చేస్తానన్నమాట. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.